హాయ్ చిన్నాళ్ళు, రండి చక్కగా వచ్చి కూర్చోండి. మీకు ఈరోజు ఇంకో మంచి కథ చెప్తాను. అయితే అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రంగడు జగ్గు అని చెప్పి ఇద్దరు యువకులు ఉంటారు. అయితే వాళ్ళకి ఒకరంటే ఒకరికి పడక ఇద్దరు మాట్లాడుకోరు. ఎవరంతలో వాళ్ళు ఒకరంటే ఒకరి కోపం. అయితే ఆ ఊళ్ళో కొన్నాళ్ళకి బాగా నీళ్ళ కరువు వస్తుంది. నీళ్ళ కరువు వచ్చేసరికి ఆ ఊళ్ళో నీళ్లు ఎక్కడ ఎవరికి దొరకవు. అది వాళ్ళ ఊళ్ళో నీళ్లు తెచ్చుకోవాలంటే ఊరవతల ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ పక్క నుండి కొండ పైనుంచి పక్కకు ఒక దారి ఉంటుంది. ఆ దారి అవతల వాళ్ళకు నీళ్లు దొరికే ఒక చెరువు అది ఉంటుంది. అయితే ఎవరైనా సరే ఆ కొండ పక్క నుంచి పోయి అక్కడ వాళ్ళు నీళ్ళు తెచ్చుకునేటప్పుడు కొండ పక్కన కింద ఒక పెద్ద అది లోయలా ఉంటుంది అన్నట్టు. అయితే ఆ కొండ పక్క నుంచి వెళ్ళడానికి సన్నటి దారి మాత్రమే ఉంటుంది. ఇంకా పెద్ద రోడ్ లాంటిది ఏమీ ఉండదు. అయితే ఆ సన్నటి దారి ఎలాగంటే ఒకరికి ఒకరు ఎదురొస్తే పక్కకు తప్పుకునే స్థితి కూడా ఉండదు. అంత సన్నటి దారి వాళ్ళు అంత ప్రమాదకర పరిస్థితిలో పోయి నీళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే వాళ్ళ ఊరి వాళ్ళందరూ అలాగే వెళ్తారు, నీళ్లు తెచ్చుకుంటారు, వాడుకుంటుంటారు. అయితే ఒకనాడు ఈ రంగడు జగ్గు ఒకరంటే ఒకరికి పడదు కదా. ఒకడు ముందు వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తుంటాడు, ఇంకోడు తీసుకురావడానికి వెళ్తుంటే ఇద్దరు దారిలో ఎదురుపడేసరికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు కనుక వాళ్ళు ముఖం తిప్పుకొని అలాగే నిలబడి ఎవరు వీడు తప్పుకోడు వాడు తప్పుకోడు. ఇద్దరు పక్క జరిగిపోయేసరికి అలాగే ఇద్దరు ఒకరికొకరు ఢీకొని ఇద్దరు కూడా లోయలో పడి చనిపోతారు. అయితే పడకపోయినా వాళ్ళకు ఒకరికొరికి మాట్లాడుకోవడం లేక ఇబ్బంది పడ్డా ఒకరికొకరు పక్క తప్పుకుంటే ఇద్దరు ప్రాణాలు పోయేవి కావు. కానీ బాగా పంతానికి పట్టుదలకు పోయి ఎవరు తగ్గక అట్లా మొండిగా తనంగా చేసేసరికి ఇద్దరు లోయలో పడిపోయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఎంత పడరాని చోటైనా సరే కొన్ని దిక్కుల సర్దుకుపోతుంటే నయం ఉంటుంది. సర్దుకోకుండా ఇద్దరు కూడా పంతాలకు పోతే ఇద్దరికీ నష్టమే జరుగుతుంది. అందుకని వాళ్ళు అలా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఎక్కడ నెగ్గాలి అనేది కాదు, ఎక్కడ తగ్గాలి అనేది నేర్చుకోవాలి మనిషి. ఎలా అంటే తనకు పడని చోట కానీ పడకున్నా తనకు అనుకూలం కాని చోట తగ్గితే తప్పేం కాదు. అనువుగా అన్ని చోట అధికులమనరాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమైందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం దీనికి కలుస్తుంది. అయితే తను చిన్నపుచ్చుకొని నేను చిన్న నాకు ఇది అదిలే అని చెప్పి తను ఫీల్ అయ్యి తను చిన్నగా చేసుకొని బాధపడకుండా తను మంచి తన మీద నమ్మకంతో ఉండాలి. తనకు అనువుగాని చోట సర్దుకుపోవాలి. అంతేగాని అలా పంతానికి పోయి ప్రాణాలు తీసుకుంటే లాభం లేదు కదా. అందుకని ఈ కథలో నీతి ఏమిటంటే ఎక్కడ నెగ్గాలి అని పంతానికి పోకుండా ఎక్కడ తగ్గాలి అని నేర్చుకుంటే తగ్గిన చోట వీళ్ళకు ప్రాణమైనా మిగులుతుంది, పంతమైనా దిగుతుంది, మంచి అయినా జరుగుతుంది. అందుకని ఎప్పుడైనా సరే ఎక్కువ పంతాలకు పట్టింపులకు పోయి లేని ఇబ్బందులు తెచ్చుకోకూడదు. బాయ్. నా స్టోరీ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సెండ్ చేయండి. బాయ్.